ఈ కర్రీ అండ్ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే లెస్ ఆయిల్, అలానే మనకున్న బిజీ షెడ్యూల్లో కర్రీని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ నేనైతే బీన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3 టమాటోస్, అలాగే సింగిల్ ఆనియన్ పెద్దది కొంచెం మొత్తం కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. కుక్కర్లో ఎందుకండి అని అంటారేమో, అన్నీ కావాలంటే కుదరవండి, పోషకాలు పోతాయి కుక్కర్లో అయితే అనేసి అంటే, లెస్ ఆయిల్ ఉండాలి, కుక్కర్లో వండకూడదు, కర్రీ బాగా ఉండాలి అని అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఏదో ఒకటి వదులుకోవాలి కంపల్సరీ. సరే, ఇక్కడ వచ్చేసి నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పొయ్యిను వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ను పొయ్యి మీద పెట్టుకొని ఒక 50 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో వేగనివ్వండి. వేగిన తరువాత ఇలా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం లైట్గా మిరియాల పొడి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీరా అలానే కరివేపాకు ఏంటంటే ముందే వేసుకుంటారు, కాకపోతే ఇక్కడ నేను అన్నీ కలిపి వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే కుక్కర్ కదా, పచ్చిమిర్చి అన్నది పేస్ట్ అయిపోయి కర్రీ ఇంకా ఎక్కువ కారం అయిపోతుంది కాబట్టి నేను పచ్చిమిర్చి వేయడం లేదు. సో మిరియాల పౌడర్ ప్రతి దాంట్లో యూస్ చేస్తాను 90%. అందుకని మిరియాల పౌడర్ అయితే వేసుకున్నా దీంట్లో. ఈ ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ టీ గ్లాస్తో వేసుకొని కుక్కర్ మూతనైతే పెట్టేసి మంటను ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ రానివ్వండి. వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ప్రెషర్ను దానంతటా అదే పోయేలా చూసుకోండి, అంటే మీరు తీయకుండా. అది ప్రెషర్ మొత్తం దానంతటా అదే పోయిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూతను ఓపెన్ చేసి స్టవ్ వెలిగించుకొని, మీకు కర్రీ గ్రేవీగా కావాలి అనుకుంటే, మీకు ఎలా కావాలి అనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ బాగా వేగాలి అనుకున్న వాళ్ళకైతే కర్రీస్ నచ్చవు. లేదు ఓకే మాకు పర్లేదు, మేము ఎలా ఉన్నా కొంచెం తినగలము అనుకుంటే మాత్రం కర్రీ బాగుంటుంది, ఆయిల్ తక్కువ ఉంటుంది, అలానే మనకి చాలా 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 సింపుల్గా అయిపోతుంది. వర్కింగ్ లేడీస్ ఉంటారు కదా, వీళ్ళకి చాలా 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 యూజ్ అవుతుంది. కర్రీ చూసారు కదా ఎలా ఉందో, మొత్తం అంతా చక్కగా కుక్ అయిపోయింది.